హాయ్ దోస్తులు, వెల్కమ్ టు సత్యన టీవీ. మరి ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చాను. దోస్తులు అందరూ కూడా మన సత్యన టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే కింద గంట బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా కొట్టండి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా అన్ని మాధ్యమాలలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసి నాకు స్టేటస్ పెట్టుకోండి. నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో దోస్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్తో మీ ముందుకు రావాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో దీన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారో చూద్దామని ఈ వీడియో పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ బండి. సో బండి ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు సైకిల్ ఉంటుండే. ఇప్పుడు ఎవ్వని కింద చూసినా కూడా, ముందు కింద చూసినా బండ్లే ఉంటున్నాయి. కూడా పెద్ద పెద్ద బండ్లు, పెద్ద పెద్ద బండ్లు. ఒకప్పుడు మనకు సైకిల్ మీద పోవాలంటే ఒక ఇద్దరు ముగ్గురం కలిసి పోయేటోళ్ళం. అప్పుడు సైకిల్ ఉన్నోడు గొప్పోడు. సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు కలిసి వాడవసరి తొక్కితే సీటు మీద ఒకడు, మన క్యారల్ మీద ఒకరు కూర్చుండే, ముంగట బొమ్మ మీద ఒకరు కూర్చుండి చెప్పదండి ఆ ఏరియా పోయి చదువుకున్న కాలాలు ఉన్నాయి. అప్పుడు సైకిల్ బయటికి తీసుకపోతే కొంత అమౌంట్ కట్టి సైకిల్ దొక్కుని నేర్చుకున్నాం. సైకిల్ అప్పుడు అవన్నీ చేసిన కాలాలు మనందరికీ తెలుసు. సో ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఎవరిని కింద చూసినా బండి ఉంటుంది. ఒకప్పుడు బండి అడిగితే బాగా అర్జెంట్ ఉండి, బాగా పాన మీద ఉండి, బాగా బాధలు ఉన్నప్పుడే బండి ఇచ్చేవారు. అది కూడా పెట్రోల్ పోసుకోమని చెప్పేవాళ్ళు, జాగ్రత్త అని చెప్పేవారు. ఏం జరిగినా మనకు సంబంధం ఉంది. ఇప్పుడు భయపెట్టి బండి తీసుకుపోతున్న కాలం ఇది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యలో చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండ్లు చేయబట్టి. ఈ మధ్యలో నా కొడుకు కూడా ఆడుతుండు, చిన్నోడే. వాడు ఇది గేమ్స్ ఆడుకుంటూ, నేను అప్పుడప్పుడు కరీంనగర్ అయినప్పుడు చూపిస్తూ ఉంటాడు డాడీ కేటీఎం బైక్. ఇవన్నీ బండ్లు కూడా ఈ మధ్యన మనకు అంతా తెలియదు. సో నాది స్ప్లెండర్. సో ఈ బండి మన బండి అనేది ఇప్పుడు ఒక కాలములో మనము ఎక్సెల్ బండి ఇవి నడితే చాలా గ్రేట్ అనుకునేది. అప్పుడు కట్టెలకైనా గడ్డికైనా మంచి వెనకాల కట్టుకొని బందోబస్తు తాడు కట్టుకొని కష్టపడి కాలం వెళ్ళదిష్టం ఆ కాలంలో. కానీ ఇప్పుడు అదే వెనుక ఉన్న ఇవన్నీ తీసేసి, పట్టుకునేవి ఇవన్నీ తీసేసి కాలం చేస్తున్నటువంటి కాలం ఇది. అంటే చనిపోతున్నట్టు యాక్సిడెంట్లు జరుగుతూ చనిపోతున్నటువంటి కాలం ఇది. ఒకప్పుడు మనం ముసలాన్నో లేకపోతే ఎంత తాగినా పట్టుకోవడానికి వెనకాల క్యారెల్ దీన్ని బండి వెనకాల పట్టుకోవడానికి ఇప్పుడు ఉంటాయి మన వీటికి. ఇప్పుడు వచ్చే బండ్లకు పట్టుకోవడానికి అవి కూడా లేదు. మామూలుగా వెనకాల అంత గుండ్రగా డిప్పలాగా ఇస్తారు. అది ఏదైనా పట్టుకున్నా కూడా అది ఇండికేటర్స్ పట్టుకుని వెళ్ళిపోయే కాలం. వాడు పోయే స్పీడ్కి, ఇటు మనం పోయే స్పీడ్కి వాడు గట్టి పట్టుకొని మెల్లగరా అని ముసలుడు కానీ ముసలి కానీ అడుగుతున్న కాలాలు. ఈవెన్ పెంచికి పోతే ముసలి లేకపోతే ఏడెక్కితే ఇట్లా గుర్రం వాళ్ళు ఉంటుంది, ఏడ పట్టుకున్నో తెలియదు. వాడిని జుట్టు పట్టుకుందామంటే వాడి హెయిర్ స్టైల్ దెబ్బతింటుందని చెప్పేసి వాడు జుట్టు పట్టుకుని ఒక ముసలి లేకపోతే ఏది పింఛని తీసుకపోతే సరే అని ఆ నడుము పట్టుకుందామంటే వాడి చెక్కల గింతలు అయితే ఏడవాడెత్తాడు అన్న భయం ఒకటి. ఇప్పుడు ఈవెన్ మన వీళ్ళని కూడా ఎక్కించుకుంటారు, అంత లవర్స్ వీళ్ళని ఎక్కించుకుంటారు. వాళ్ళు ఏడబట్టుకోవాలి కూడా తెలియని పరిస్థితి ఉన్నది. పట్టుకుంటే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. ఇంక ఇటు పెట్టుకుంటే వెనుక చూస్తాను వీళ్ళు ఎట్లా ఏమైంది తెలుసా అని వెనుక చూస్తాడు వాడు. కానీ ముంగట ఏమవుతుందో వాడికి తెలియదు. అంటే వెనక ఏం జరుగుతుందో వీడికి తెలుసు, ముంగట ఏం జరుగుతుందో అనేది తెలియదు. వీడు పోయే స్పీడ్కు యమధర్మాధర ఎప్పుడు రోజు పట్టుకొని కావాలో ఉంటా అంటాడు. ఇది అయిపోయింది వీడి సంగతి, ఇక పట్టుకొని పోవడానికి. కానీ మన అదృష్టం బాగుండి దేవుని దయ వల్ల యమధర్మరాజు వెనక పోతాం కొన్ని క్షణాలు. సో దయచేసి హై స్పీడ్ వద్దు, స్లోగా పోండి. ఈ పెద్ద బండ్లు కూడా నేను అర్థంట్లేదు, లిమిట్ పోండి. ఇంకా చెప్పాలంటే హెల్మెట్. ఈ మధ్యలో హెల్మెట్ ఎట్లా అంటే ఇంకా చిన్నది వెళ్ళి దప్పన బండితో ఇట్లా ఫ్రీ ఇస్తే హెల్మెట్ కూడా అప్పుడప్పుడు ఆఫర్లు పెట్టిస్తారు కదా. ఆ హెల్మెట్ ఇస్తాడు, తలకాయ పెట్టుకొని మొత్తం అక్కడ పోలీసులు సరే పెట్టుకొని వాడు పోయే స్పీడ్కి ఈ కింద బటన్ ఇస్తారు కదా, బటన్ పెట్టుకోదు. ఆ హై స్పీడ్కి ఏంటంటే ఫస్ట్ ఎక్కడైనా టక్కర్ అయితే, మన భాషలో చెప్పానంటే ఏమన్నా టక్కర్ అయితే ఫస్ట్ పోయేది విని తలకాయ. హెల్మెట్ పోయి ముంగడ పడుతుంది, వెనక సరిగ్గా పోయి దేనికో గుద్దుకుంటాడు మన తలకాయ. అంటే మనకంటే దీనికంటే ముందు హెల్మెట్ తప్పించుకుంటుంది. అదే క్లిప్ పెట్టుకుంటే మనతో పాటు హెల్మెట్ వచ్చి మనం కాపాడే ప్రయత్నం చేస్తుంది. మనం ఈ క్లిప్ పెట్టుకోకపోతే ఏదైనా యాక్సిడెంట్ మన ఇక్కడ మా పల్లెటూరు బస్సు టక్కర కాగానే ముందుగా అమ్మర కొడుకు వీడు నా పని చేస్తారని హెల్మెట్ పోయి ఎక్కనదు వీడు ఇక్కడ కాలం చేసి ఎమ్మెల్యే ధర్మరాజుతో పోయే పరిస్థితి వస్తుంది. సో దయచేసి ఇది ఏంటంటే హై స్పీడ్ వద్దు, స్లోగా ముద్దని ఒక ఉద్దేశంతో చెప్తున్నా. ఇట్లా ఇంకేమో చాలా మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు కొంచెం ఇక్కడ వాతావరణం కరెక్ట్ లేదు, అంటే
కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అందరు జనాలు ఉన్నారు కాబట్టి చెప్పదలుచుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చెప్పదలుచుకున్నా ఏంటంటే హై స్పీడ్ కాకుండా స్లోగా వెళ్దాం. ఏ బండి కొనుక్కున్నా ఏదైనా ఇది అప్పటికి ఇప్పటికి తేడా చిన్నగా అట్లా చెప్పినా మీ అందరికీ తెలుసు. చాలామంది మన సబ్స్క్రైబర్ల కంటే చాలా చిన్న ఏది. సో ఏదైనప్పటికీ మీ ఏరియాలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగినాయా అంటే ఈవెన్ బండి కొనకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే వాడు సస్తా అంటాడు, సస్తాన్ని బెదిరించి మరీ బండి కొంటాను. కానీ బండి కొనితే ఆడు రేపు ఎల్లుండి కాదు. ఈ బండి కొనిపోతే ఏడు చేసి సపరేట్గా ఉండడు ఏమో ఎత్తుడు. కానీ బండి కొనిచిన 4 రోజులకే సాగు కొడతా వినబడుతుంది, ఏమధర్మ కాదు చేతికపోతాను. సో ఈ మధ్యలో జరిగినాయి, మా దగ్గరలో జరిగినాయి, మా ఏరియాలో జరిగినాయి, మా చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో, డిస్టిక్లో జరిగినటువంటి కొన్ని ఇవి తీసుకొని మాట్లాడబుద్ది అయింది, అందుకే మీతో పంచుకుంటున్నా. సో దీనిపై మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి. ఇలాంటి టాపిక్ల మీద మాట్లాడమంటే ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని మాట్లాడదాం. ఈ వీడియో కూడా ఎట్లుందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఏరియాలో కూడా ఇలాంటి ఏమైనా సందర్భాలు జరిగి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. సో వచ్చేవారు మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు క్షణార్థి బాయ్.